మదిర పట్టణంలో రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉన్న ముక్రంజాహి మసీదును స్థలాన్ని కబ్జా బారి నుండి రక్షించాలని ముతావళి మహమ్మద్ అమానుద్దీన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ అంబర్పేటలోని ఆయన మీడియాతో మాట్లాడుతూ 1943లో తన తాత మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ మసీదును నిర్మించి ముతావలిగా వివరించారని అన్నారు. తాత తదనంతరం తన తండ్రి మహమ్మద్ కుతుబుద్దీన్ మసీదు బరువు బాధ్యతలను స్వీకరించి ముతావలిగా పనిచేశారని తెలిపారు. 2003లోనే తన తండ్రి చనిపోయారని, ఆ సమయంలో తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఉండటంతో ముతావలిగా బాధ్యతలు స్వీకరించలేకపోయానని తెలియజేశారు. అయితే తాను 2010లో పదవి విరమణ పొందిన వర్క్స్ బోర్డు తనను ముతావలిగా నియమించలేదని, దీంతో తాను హైకోర్టును ఆశ్రయించానని మహమ్మద్ అమానుద్దీన్ తెలిపారు. ఈ క్రమంలోనే మసీదు ఖాళీ స్థల రక్షణకు ఎవరు కూడా లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది తమకు తాము మసీదు కమిటీగా ఏర్పాటు చేసుకుని దాదాపుగా 13 ఏళ్ల పాటు మసీదుకు వచ్చే ఆదాయాన్ని స్వాహా చేశారని తెలిపారు. అలాగే ఖాళీ స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసి అక్కడ ఇళ్లు నిర్మించుకున్నారని, మసీదు పక్కన ఉన్న ఖాళీ స్థలంలోని నిబంధనలకు విరుద్ధంగా సైకిల్ స్టాండ్ను ఏర్పాటు చేసి రైల్వే ప్రయాణికుల నుండి భారీగా డబ్బులు దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి కబ్జాకు గురైనటువంటి మసీదును 3 ఎకరాల స్థలాన్ని రక్షించే దిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ముతావలి మహమ్మద్ అమానుద్దీన్ విజ్ఞప్తి చేశారు. మధిర పట్టణ ముస్లిం సోదరులకు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు మొహమ్మద్ అమానుద్దీన్, తండ్రి లేటు మొహమ్మద్ కుతుబుద్దీన్. నేను మధిర నుండి హైదరాబాద్కు వచ్చి ఉన్నాను. వక్ఫ్ బోర్డు ఆఫీసర్లతో కలిసి మధిర ముక్రంజాయి మసీదుకు చెందిన కొన్ని నిజాలు మీ ముందు పెట్టదలిచినాను. మధిరలో రైల్వే స్టేషన్కు ఎదురుగా గల ముక్రంజాహి మసీదును మా తాతగారైన లేటు మొహమ్మద్ అబ్దుల్ రెహమాన్ గారు 1943లో కొంత స్థలము తన సొంత డబ్బులతో కొని అప్పటి ప్రభుత్వ అధికారుల సిఫారసులతో ప్రభుత్వము నుండి అనుమతి తీసుకొని తన సొంత ఖర్చులతో మసీదును నిర్మించినారు. ఇది మధిర రైల్వే స్టేషన్కు వచ్చిపోయేవారు నమాజు చదువుటానికి అవకాశము కొరకు నిర్మించినారు. దీనికి కావలసిన అవసరాలు తన సొంత ఖర్చులతో కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చినారు. వారి అనంతరము నా తండ్రి గారైన లేటు మొహమ్మద్ కుతుబుద్దీన్ గారు ముతవల్లిగా వక్ఫ్ బోర్డు ద్వారా నియమించబడి కార్యకలాపాలు తన తండ్రి అడుగుజాడలలో నిర్వహించుతూ వచ్చినారు. ఎవరి నుండి చందాలు తీసుకోలేదు. అనారోగ్య కారణాల వల్ల వారు చివరి దశలో వారి పెద్ద కుమారుడైన మొహమ్మద్ సిరాజుద్దీన్ గారి వద్ద వెళ్ళి అక్కడ స్వర్గస్థులైనారు. 2003లో ఆయన ఎల్లందులో చనిపోయినారు. దాని తర్వాత వారి కుమారులు అయిన నేను, నా అన్నయ్య గారు సిరాజుద్దీన్ ఇరువురులము ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉండటం వల్ల మసీదు బరువు బాధ్యత తీసుకోలేకపోయినాము. అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ఈ బాధ్యతలు నిర్వహించుతూ వచ్చినారు. ఈ మసీదుకు వచ్చే ఆదాయాన్ని పంచుకొని సొంత ఖర్చులు భరించుతూ వచ్చినారు. ఇప్పుడు నా పదవి విరమణ తర్వాత వక్ఫ్ బోర్డు నన్ను ముతవల్లిగా వంశపారంపర్యంగా వచ్చు పదవికి నన్ను ముతవల్లిగా నియమించినారు. ఇది కోర్టు నేను హైకోర్టుకు అప్పీల్ చేసుకోగా హైకోర్టు వారు వక్ఫ్ బోర్డుకు అడ్వైజ్ ఇచ్చినారు, సలహా ఇచ్చి నన్ను వంశపారంపర్యంగా వస్తున్న ముతవల్లినిగా నియమించమని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అప్పుడు నన్ను ముతవల్లిగా వక్ఫ్ బోర్డు వారు మసీదు మరియు దానికి సంబంధించిన ఖాళీ స్థలమును పంచనామా చేసి నాకు స్వాధీనపరిచి ఉన్నారు. నేను ముతవల్లిగా రావటం కొంతమందికి ఇష్టము లేక నాపై దుష్ప్రచారాలు చేస్తూ వారు కట్టుకున్న ఖాళీ స్థలములో మసీదు స్థలములో ఇళ్ళు కట్టుకొని
ఇది 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 ఆ మసీదు స్థలంలో ఇల్లు కట్టుకొని అది ఎక్కడ పడగొడతారోనని భయంతో నాపై ఆ అబద్ధపు ప్రచారాలు చేస్తూ వక్ఫ్ బోర్డు నుండి నన్ను ముతవల్లిగా తొలగించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నాపై అనవసరమైన అపవాదాలు వేస్తున్నారు. దీని మీద వచ్చే ఆదాయము పోయినందున మరియు ఖాళీ స్థలాలలో కట్టుకున్న ఇళ్ళు పగలగొడతారనే ఉద్దేశంతో వీరు నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఇక మిగిలి ఉన్న కొంత ఖాళీ స్థలము మసీద్కు సంబంధించినది. దాన్ని కూడా కబ్జా చేయటానికి చుట్టుపక్క ఉన్న వాళ్ళను వారి స్థలముగా చెప్పమని చెప్పి వారి ద్వారా కోర్టులో కేసులు వేయించి తర్వాత మసీదు స్థలాన్ని కబ్జా చేసుకుంటూ మసీదు స్థలంలో కాంపౌండ్ కూడా కట్టించినారు. దీన్ని తీయటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను వక్ఫ్ బోర్డు వారికి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ మసీదులో కబ్జా చేసినటువంటి ఇండ్లను తీసివేయించవలసిందిగా కోరుతూ దీనికి వక్ఫ్ ద్వారా జాయింట్ సర్వే చేయించి మసీదు స్థలము హద్దులు పాటించవలసిందిగా కోరుతున్నాను. తరువాత వక్ఫ్ బోర్డు వారికి విన్నవించుకున్నది ఏమిటంటే వీరు నన్ను ఉన్న భవనాలను అక్కడ ఉన్న కొట్లు, దుకాణాలు, ఇండ్లను రిపేర్ చేయుటకు పర్మిషను ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. తర్వాత ఈ విషయంలో ముఖ్యమంత్రి గారైన శ్రీ రేవంత్ రెడ్డి గారికి, తర్వాత ఉప ముఖ్యమంత్రి గారైన భట్టి విక్రమార్క గారికి, మరియు మంత్రి గారైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి విన్నవించుకుంటూ దీనిలో జోక్యం చేసుకొని అక్కడ ఉన్నటువంటి స్థలం కబ్జాదారులను ఖాళీ చేయించి వక్ఫ్ ప్రాపర్టీని పరిరక్షించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వీరి ద్వారా అక్కడ లోకల్లో ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. దయచేసి ఈ వక్ఫ్ ఆస్తులను పరిరక్షించటానికి నేను ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రి గారికి విన్నవించుకుంటున్నాను. మరియు నాకు అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి గారితో కలిసి ఈ విషయాలు వివరంగా చెప్పటానికి అనుమతిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను.
చిన్న